ప్రధాని మోడీ వరంగల్ పర్యటనపై కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి స్పందించారు. అభివృద్ధి పనుల కోసం రావడం సంతోషమేనని, కానీ విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకమైతే కోచ్ ఫ్యాక్టరీ గురించి పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. పార్లమెంటులో కోచ్ ఫ్యాక్టరీకి హామీ ఇచ్చిన తర్వాతే మోడీ వరంగల్ రావాలని జంగా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఎక్కడ పోరాటాలు జరగలేదు. 67 ఏళ్లు పోరాటం చేసింది ఒక తెలంగాణలో మాత్రమే. తెలంగాణలో పోరాటాన్ని గుర్తించి ఈ రోజు పార్లమెంట్ లో ఇస్తామని తీర్మానం చేసిన తర్వాత ఇవాళ ఇవ్వడం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో గాని, కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమ సమయంలో గాని బీజేపీ నాయకులు గంటల తరబడి స్పీచ్ ఇచ్చిండ్రు. మేము తప్పకుండా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, మరి ఒకరు ఇస్తామంటున్నారు, ఒకరు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు మరి పార్లమెంట్ లో నిన్న ఒక ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు ఒక ఇంటర్వ్యూలో చూసాం. టీఆర్ఎస్ ఎంపీ గారు వారు కూడా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. మరి బీజేపీకి వ్యతిరేకమా, వీళ్ళు మద్దత? మరి బీజేపీకి వ్యతిరేకం ఉంటే పార్లమెంట్ లో కోచ్ ఫ్యాక్టరీ గురించి ఇంతమంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ ఆశయం పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఉన్నటువంటి నిర్ణయాన్ని తోసిపుచ్చి 2014లో, 2018లో, 2014లో అసలు ఎక్కడ కూడా ఇండియాలో